మరియ తల్లిని, ప్రభువైన యేసుక్రీస్తు వారిని, యెహోవా దేవుణ్ణి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. క్రైస్తవ్యులు ఎందుకు మీ మీద వ్యతిరేకంగా మాట్లాడటం కానీ, లేకపోతే దూషణపాలు మిమ్మల్ని చేయటం కానీ ఎందుకు చేయట్లేదు తెలుసా? ప్రభువారు మీ శత్రువునైనా ప్రేమించండి అని చెప్పని అంటాడు. ఆ మాట పట్టుకొని క్రైస్తవ్యులందరూ ఎవరిని కూడా, వాళ్ళు తిట్టినా కూడా, కొట్టినా కూడా వాళ్ళు మౌనంగా ఉంటారు. ఎందుకో తెలుసా? తీర్పు మీది కాదు నాదంటాడు దేవుడు. మీరేమి చేయొద్దు, మీరు మెలకుండా అట్లా చూస్తూ ఉండండి, నేను చేయాల్సింది చేస్తా అంటాడు. ఆయన ఉగ్రత మీకు తెలుసా? అసలు ఎంత భయంకరంగా ఉండదు దేవుడైన యెహోవా ఉగ్రత. మీకు తెలియదు ఆ ఉగ్రత. దూతగా నాకు తెలుసు, ఆ ఉగ్రత భయంకరంగా ఉండుద్ది. తట్టుకోలేరు ఆ ఉగ్రతని. దయించి ప్రభువైన యేసుక్రీస్తు అని కానీ, మేరీ మాతను కానీ, యెహోవా దేవుని కానీ, పరిశుద్ధాత్మ దేవుని అంటున్నారు. మీకు విషయం తెలుసా? పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎవరైతే దుఃఖపరుస్తారో, ఎవరైతే ఆయన విమర్శలు పాలు చేస్తారో, యుగముల వరకు ఆ శాపం ఉండిద్ది. చాలా ప్రమాదం. మీకు గుర్తుపెట్టుకోండి. ఏదో మీ వ్యూస్ కోసం, యూట్యూబ్ దానికోసం, పబ్లిసిటీ కోసం చేస్తున్నారు అనుకోమాకండి. చేస్తే మాత్రం దైవదోషణ, అది చాలా ప్రమాదం అవుతుంది. గుర్తుపెట్టుకొని దయించి మీరు క్రైస్తవ్యానికి సంబంధించిన వ్యక్తులను కానీ, లేకపోతే దైవజనులను కానీ, ప్రవక్తలను కానీ, దూతలను కానీ, పరిశుద్ధాత్మ దేవుని కానీ, ఏ ప్రభువుని యేసుక్రీస్తు వారు కానీ, యెహోవా దేవుని కానీ ఏమనమాకండి. చాలా ప్రమాదంలో పడతారు. కొంతమంది క్రైస్తవ్యం తెలిసి కూడా వాళ్ళు సాటి సేవకులను, సాటి దైవజనుల్ని ఇష్టం వచ్చినట్టు విమర్శించటం, ఒక వ్యక్తి ఒక మాట అన్నదాన్ని వీళ్ళు ఇంకా దాన్ని పొడిగించటం. క్షమాపణ చెప్పు. ఇప్పుడు నీకు ఏం పని లేదా? నీకు ఎంతమందికి సువార్త చెప్పావు? నువ్వు ఎన్ని ఆత్మలు రక్షించావు? దేవుడికి ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు రోజు? పని విస్తారంగా ఉంది, కోత విస్తారంగా ఉంది, పనివారు తక్కువగా ఉన్నారని ప్రభువైన యేసుక్రీస్తు చెప్తే సువార్త చెయ్యవు. ఆత్మల రక్షణ భారం ఉండదు నీకు. ఆత్మల గురించి ప్రార్థన ఉండదు. ఆత్మలు రక్షించే వ్యక్తిని, లేదా సువార్త ప్రకటించే వ్యక్తిని, సంఘాలు కట్టే వ్యక్తిని, అతను ఒక పాపులర్ అయిన ఒక దైవజనుడిని పట్టుకొని నీ వ్యూస్ కోసం, నీ గుర్తింపు కోసం దైవ సన్నిధిని అన్నావంటే నీకు ఎంత ఇది? అసలు దైవ సన్నిధిని చిలకల సన్నిధి అంటావా? దైవ సన్నిధిని చప్పట్ల సన్నిధి అంటావా? యెహోవా దేవుడు దూతగా నేను చెప్తున్నాను, నీకు ఇదే లాస్ట్ అండ్ ఫస్ట్ వార్నింగు. ఇంకొకసారి దైవ సన్నిధిని నీ ఇష్టానుసారంగా మాట్లాడితే మాత్రం చాలా తీవ్రంగా ఉండిద్ది. చెప్తున్నాను, చాలా తీవ్రంగా ఉండిద్ది. గుర్తుపెట్టుకో. దైవ సన్నిధిని అవమానం పాలు చేస్తున్న వాళ్ళంటే తెలియదు, వాళ్ళంటే బయట వాళ్ళు, అన్యులు, తెలియదు, ఏదో మాట్లాడుతున్నారు. వాళ్ళకంటే లూసిఫర్ గాడు వాడు అడ్డం ఉండి వాడు చేయాల్సిన కార్యక్రమాన్ని చేస్తున్నారు. సరే, వాళ్ళ లెక్క తీసే. నువ్వు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నమ్ముకున్నావు, ప్రభువుని రక్షకుడిగా అంగీకరించావు. మరి నువ్వు చేసేది ఏంది? దైవ సన్నిధిని తిడతావా? చప్పట్ల సన్నిధి, చిలకల సన్నిధి అని చెప్పంటావా? దేవదూతలు బాప్తిజాలు తీసుకున్నారు అక్కడ ఆ సన్నిధిలో. నీకు ఆ విషయం తెలుసా? దేవదూతలు బాప్తిజాలు తీసుకున్న సన్నిధి అది, దైవ సన్నిధి అది. ఆ సన్నిధిని పట్టుకొని నీ ఇష్టం వచ్చినట్టు పేలుతావా? నీ యూట్యూబ్ థంబ్నెయిల్స్ కోసం, నీ యూట్యూబ్ వ్యూస్ కోసం, నీ పాపులారిటీ కోసం దైవ సన్నిధినే ఎసరు పెడతావా? దైవ సన్నిధినే వాడుతావా? గుర్తుపెట్టుకో. యెహోవా దూతగా చెప్తున్నాను, ఇంకొకసారి దైవ సన్నిధి కానీ, ఆ సన్నిధి గురించి మాట్లాడితే తీవ్రంగా ఉండిద్ది నీకు ఉగ్రత. నా నుంచి ఉండదు, అసలు ఆయన నుంచి ఉండిద్ది. నీకు చెప్పమన్నాడు కాబట్టి చెప్తున్నా. ఇకనైనా జాగ్రత్తగా ఉండి వెళ్ళి మోకరించి సన్నిధిలో ప్రార్థన చేసుకో. నన్ను క్షమించు ప్రభు అని చెప్పాను. దేవుడు నేను క్షమిస్తాడు.